వరంగల్ హన్మకొండలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎంత దరిద్రంగా తయారైనాయి. మరి అధికారులు అక్కడ ఉన్న డిఎంఎండ్హెచ్ఓలు వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేదా? మరి దాని గురించి వార్తలు రాసినా కూడా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయితే లేరు? ఎవరికి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు, వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు అని చెప్పి మనం ఈ రోజు అయితే అడగడం జరుగుతున్నది. సికేఎం హాస్పిటల్లో కూడా ఎంత దరిద్రంగా తయారైందంటే అక్కడ అంటే ఇక్కడ ఒకటి జనాలకు కూడా అవగాహన రావాలి. వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది అని చెప్పి మీరు కూడా ఇష్టం ఉన్నట్లు వాడు అయితే కరెక్ట్ కాదు. మరి అక్కడ ఈ అధికారులు వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చిన్న పిల్లలకి ఏవైతే ఇంక్యుబేటర్స్ రూమ్స్ ఉంటాయి కదా, ఆడ ఎలుకలు తిరుగుతా ఉన్నాయి. ఆ వీడియో ప్రతి ఒక్క వీడియోస్లు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇంజెక్షన్లు కూడా ఇష్టం ఉన్నట్టుగా మెట్ల పైన పడేసుకుంటూ పోతా ఉన్నారు. అది ఎవరికైనా గుచ్చుకుంటే ఎంత ఇన్ఫెక్షన్ అవుతుంది ఒకసారి చూడండి. ఇంకోటి ఇక హన్మకొండలో ఉన్న వెల్నెస్ సెంటర్ దాని గురించి మాట్లాడుకుంటే అది హాస్పిటల్ కాదు, అది బూత్ బంగ్లా. అది వీళ్ళ ఇల్లుళ్ళు, వీళ్ళకు సంబంధించిన ఇల్లులు, వీళ్ళ హాస్పిటల్ ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. వీళ్ళు పని చేయడానికి ఎందుకున్నారు? ప్రభుత్వాధికారులు ఏం చేయనికున్నారు? వీటన్నిటిని నీట్గా చూసుకోవడానికే కదా ఉన్నది. మరి ఇది వీళ్ళ కళ్ళకు కనిపిస్తలేవా? మరి ఇంత దరిద్రంగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే ప్రైవేట్ హాస్పిటల్స్ మాకేమన్నా ఇస్తారు కదా అని చెప్పి దీని సైడ్ పోతలేరా? ఒక్క ముచ్చట మీరు కమిషనర్ గారికో అక్కడున్న మున్సిపల్ కమిషనర్ గారికో వాళ్ళకి చెప్పినా, లేదా మీ దీనిలో కూడా స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి చెప్పినా లేదా మున్సిపల్ వాళ్ళకి చెప్పినా కూడా వచ్చి ఈ చెట్లు కానివ్వండి అదంతా ఏదైతే ఉందో క్లీన్ చేసి పడేస్తారు. ఒక్క రోజులో అయిపోయే పని ఇది. సరే ఒక వారం రోజులు వేసుకుందాం, మీరు ఎట్లా నిమ్మలంగా చేస్తారు కాబట్టి ఒక వారం రోజులు అనుకుందాం. వారం రోజులు కరెక్ట్ ఇక్కడ కూర్చుంటే ఇదంతా కూడా నీట్గా చేసుకోవచ్చు. మరి మీకు చాతన్ కాదా? మీకు చెయ్యాలనిపిస్తలేదా? ఎందుకు ఇట్లా బూత్ బంగ్లాలు లెక్క ఉంటే జనాలందరూ భయపడి ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతారు కదా. ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయినప్పుడు ఏమవుతుంది, ఆడ ఖర్చులు ఎక్కువైతాయి. అప్పుడు వాళ్ళు కూడా మాకు మంచిగా దుడ్లు ఇస్తారని చెప్పి మీరేమని అనుకుంటున్నారా? చెప్పాలి కదా. మేము అడుగుతున్నప్పుడు మీరు కూడా సమాధానం చెప్పాలి. మేమేదో ఇష్టం ఉన్నట్టుగా చెప్తున్నది కదా, ప్రతిదానికి ఎవిడెన్స్లు ఉన్నాయి, ఫోటోలు వీడియోలు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాం. అధికారుల పనితీరు లేదు, ఇక్కడ చక్కగా పని చేస్తలేరు, దే ఆర్ అన్ఫిట్ ఫర్ దేర్ వర్క్స్. వీళ్ళకు ఇంత శాలరీలు ఇచ్చి వీళ్ళని మేపుడు కూడా దండగానే. చాలా ఆరోపణలు ఉన్నాయి. మరి అక్కడ ఉన్న వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో మస్తు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా తెలియాలి. వెల్నెస్ సెంటరా ఇది లేక శిథిలాల నిలయమా అని చెప్పి మనకు ఒక వార్త రావడం అయితే జరిగింది. మన దాంట్లోనే పిచ్చి మొక్కలు మధ్య ఆరోగ్య కేంద్రం ఉన్నది, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న డిఎంఎండ్హెచ్ఓ. శిథిల వ్యవస్థలో వెల్నెస్ సెంటర్, అల్లుకున్న పిచ్చి మొక్కలు, భయం నీడలో చిన్నారులు, ప్రాణ సంకటంగా మారిన విద్యుత్ తీగలు, చెట్టు కొమ్మలతో ప్రవేశ ద్వారం బోర్డు పట్టించుకొని జిల్లా అధికారులు. ఇవ్వండి ఎందుకు మరి అసలు జనరల్గా హాస్పిటల్కి ఎందుకు వస్తారు ఎవరైనా కూడా అంటే ఉన్న రోగాలన్నీ కూడా పోవడానికి, ఆడ పోతే జర క్యూర్ అవుతాయి అని చెప్పి పేషెంట్స్ ఎవరైతున్నారో రావడం జరుగుతుంది. ఇగో ఇట్లా ఈడికి పోతే ఏమవుతుంది అంటే ఉన్న రోగాలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా రోగాలు వస్తాయి. అట్లున్నది తెలంగాణ ప్రభుత్వం. దయచేసి ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టండి. వరంగల్ హన్మకొండలనే కాదు, ఓవరాల్ తెలంగాణ స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రతి ఒక్క హాస్పిటల్స్ లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నది. ఎందుకు ఇట్లా మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ ని పట్టించుకుంటలేరు? ఎందుకంటే ఇక్కడ వస్తున్న మాటలు ఏమున్నాయి, వస్తున్న వార్తలు ఏమున్నాయి అంటే చాలా మంది పొలిటీషియన్స్ కి, నాయకులకు, బిజినెస్ వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పొలిటీషియన్స్ కి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లనే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా మంది డిఎంఎండ్హెచ్ఓలకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయంట సొంతంగా. ఎవరైనా వీటికి రాగానే ఇప్పుడు సపోజ్ మనం ఎంజిఎం లో చూసుకుందాం, ఎంజిఎం లో పనిచేసిన డాక్టర్లు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మళ్ళీ బయట సపరేట్ గా క్లినిక్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా మళ్ళీ వీళ్ళటు పంపిస్తా ఉన్నారంట. ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన జనాలకు ఎప్పుడు నమ్మకం వస్తుంది ఒకసారి ఆలోచించండి. సికేఎం అయితే ఎంత దరిద్రంగా తయారైందంటే ఒకసారి నేను ఆ వీడియోస్ కూడా చూపేనికి ప్రయత్నం చేస్తా. సికేఎం హాస్పిటల్ నిజంగా ఎలికలు పిల్లల్ని ఏవైతే అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా తీసుకుపోయే బాక్స్లలో పెడతారు కదా, ఆడ ఉంచాలంటే కూడా భయం అవుతున్నది అసలు జనాలకు. ఎలికలు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మొన్న మధ్యప్రదేశ్ లో కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగింది. మధ్యప్రదేశ్ లో ఏమైంది, చిన్నారులను కుట్టి అవన్నీ బైట్ చేసిన ర్యాట్స్ పోయి వాళ్ళను కొరకంగానే వాళ్ళకు వెంటనే ఇన్ఫెక్షన్ అయ్యి చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు చనిపోవడం జరిగింది. ఇవన్నీ తెలియదా? ఇంతగానో నడుస్తున్నా మరి ఏం బిక్తున్నారు అధికారులు? ఒకసారి వీడియో చూడండి, మన దాంట్లోనే పెట్టిన ఉండేది. ఇవ్వండి సికేఎం హాస్పిటల్లో ఇష్యూ ఇది. సికేఎం హాస్పిటల్లో ఇది వార్డులో ఇందాక చూసింగా ఎల్కా వార్డ్.
ఇది ఎలుక, ఆడున్న ఎలుక ఇది. ఈ ఎలుక ఏడికి పోతుందనే చూడండి, బయట చెత్త అంతా తింటున్నాయి కదా, ఇవ్వండి. ఇది అన్న బాక్స్, పిల్లల్ని బాక్స్లలో పెడతారని అన్నా కదా, ఇవ్వండి ఆ రూమ్లో ఇగో ఇక్కడ ఎలుకలు ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఇగో ఈడ ఒక 2 ఎలుకలు. మీకు ఒరిజినల్ వీడియో కావాలంటే చెప్పండి. మీకు నిజంగా నమ్మకం లేదు, మా దగ్గర నీట్నెస్ ఉంది, నిజంగా మేము క్లీన్గా పెడతామంటే మాకు మెసేజ్ చేయండి. మీకు ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాం. మీకు సీకేఎం హాస్పిటల్, ఇది సీకేఎం హాస్పిటల్లో ఉన్నది. ఇది తిరుగుతూ ఉంటాయి. ఇంకొంచెం అయితే పైనకి ఎక్కి ఆ పిల్లల్ని గడిచింది అనుకోండి, ఏమవుతుంది? చనిపోతారు వాళ్ళు. ఇదే జరుగుతున్నది గవర్నమెంట్ హాస్పిటల్స్లలో. ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇది తెలియాల్సిన ముచ్చట. ఏదో గాలి వార్తలు అయితే కాదు కదా, ఆడ మీరు చేసే కథలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే అక్కడ చేస్తున్నారో వాటికి సంబంధించి ఇగో ఎవిడెన్స్లతో రాయడం జరిగింది. ఇప్పటికి కూడా మాకు చేత కాదు, మేము దీనిపైన స్పందించాము, మాకు అవసరం లేదు, మేము ప్రైవేట్ వాళ్ళకే వత్తాసు వస్తామంటే ఇక ఏ యాక్షన్స్ తీసుకోవాలనేదో అనేది ఇక మాకు కూడా తెలుసు కాబట్టి చూస్తాం. లేదు మేము నిజంగా మంచిగా పని చేస్తామంటే వెంటనే వీటిపైన యాక్షన్స్ తీసుకొని వాటన్నిటిని కూడా మంచిగా చేసి వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో జనాలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ మంచిగా వాళ్ళని చూసుకోండి. అంతే జనాలు కోరేది అదే. ఎప్పుడైతే ఉచిత వైద్యం విద్య మంచిగా దొరుకుతుందో జనాలందరూ కూడా అప్పుడు సాలని అనుకుంటారు. మీరు ఏవేవో ఉచిత పథకాలు ఇచ్చేసి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే కాదు. మనకు ఒక వైద్యం మంచిగా అంది, చదువు మంచిగా ఇస్తే ఆడు ఏడికైనా పోయి బతుకుతాడు. అది మెయిన్. ఫస్ట్ కావాల్సింది ఏంటిది? హెల్త్ ఉన్న స్టడీ ఉంటే ఏదైనా వేసుకోగలుగుతారు. దాన్ని మీరు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే అధికారులు అయినా కానివ్వండి, నాయకులైనా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఫస్ట్ మీరు చక్కదిద్దండి. దాని తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి, ఏం అవసరం లేదు మాకు. ఇవి మంచిగా ఉంటే చాలు ప్రజలకి కూడా. అధికారులకు ఒకటే చెప్తున్నా, దయచేసి ఒక్కసారి హన్మకొండ అండ్ వరంగల్లో ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో దానిపైన యాక్షన్ తీసుకోండి.